నమస్తే, వెల్కమ్ టు ధీరజ్ టీవీ. నేను మీ యాంకర్ మాధవి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ ఉమాశంకర్ మ్యామ్. నమస్తే మ్యామ్. నమస్తే మాధవి. మ్యామ్, జూలై 25th అయితే మెడిటేషన్ క్లాస్ స్టార్ట్ అవుతుంది మన బ్యాచ్. ఆ క్లాస్లో ఏమేమి చెప్పబోతున్నారు, ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ లైఫ్లో స్టెబిలిటీ అనేది ప్రతి ఒక్కరికి అవసరం మ్యామ్. సో మెడిటేషన్ చేస్తే స్టెబిలిటీగా ఉంటారు అనేసి ఒక నమ్మకం అందరికీ. మన క్లాసు మెడిటేషన్ క్లాస్ ద్వారా స్టెబిలిటీ అనేది ఎలా ఉంటుంది, ఏంటి దాని ఇంపార్టెన్స్, అది ఎందుకు చేయాలి, అసలు స్టెబిలిటీ ఎలా గ్రో అవుతుంది మెడిటేషన్ ద్వారా, సో ఆ ఒక్క ఇంపార్టెన్స్ చెప్పండి. తప్పకుండా మాది. ఆల్మోస్ట్ ఇప్పటికే మనం 36 బ్యాచెస్ రన్ చేసాం. అయితే మన క్లాస్ ఎప్పుడు వచ్చేసి బ్రహ్మముహూర్తంలో ఉంటుంది. బ్రహ్మముహూర్తము అని అంటేనే బ్రాహ్మీ ముహూర్తము, జ్ఞానాన్ని పెంచేది. సో అంటే ఏంటంటే ఈ టైంలో మనం ఎటువంటి ఎనర్జీస్ ని తీసుకుంటాం, పాజిటివ్ ఎనర్జీ తీసుకుంటామా, నెగిటివ్ ఎనర్జీ తీసుకుంటామా, మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. సో దీనికి ఏంటంటే కాస్మిక్ ఎనర్జీ కూడా యాడ్ అవుతూ ఉంటుంది. సో మనకేంటంటే కొంత స్టెబిలిటీ అనేది ఏర్పరచుకోవాలి. మన దినవారీ చర్యలు, మనం పరిగెట్టేటటువంటి ఈ మూమెంట్స్ని స్టేబుల్ కండిషన్లో మనం పెట్టుకున్నట్లయితే ఒక క్లారిటీ ఉంటుంది లైఫ్ మీద. సో అందుకోసమని ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి ఎనర్జీ సర్కిల్స్, మూలాధార చక్రం, స్వాదిష్టానం, మణిపూరికం, అనాహతం, విశుద్ధి చక్రం, త్రికుటి చక్రం, సహస్రాల స్థితి, ఈ చక్రాస్ ప్రతి దానికి కూడా ఒక్కొక్క నేచర్ ఉంటుంది. అంటే మనిషి తన వ్యక్తిత్వాన్ని తను వెళ్ళబుచ్చుకోవడానికి తను కొంత కంట్రోల్ చేసుకోవాలి. సో ఆ కంట్రోలింగ్ అనేది ఏంటంటే ఈ ఎనర్జీ సర్కిల్స్ ద్వారా మనం నెరవేర్చుకోవచ్చు. సో మూలాధార చక్రం ఉంది. ఇప్పుడు మనలో కోపం, మనిషి కోపంలో ఉన్నప్పుడు తను ఏంటి అనేది మర్చిపోతాడు, విచక్షణ మర్చిపోతాడు. సో ఆ కోపం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎటువంటి ముద్రాస్ వేసుకుంటే కోపం కంట్రోల్ అవుతుంది, ఎటువంటి ప్లేస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఎటువంటి థాట్స్ ఉంటే మనకు ఆ కోపం కంట్రోల్ అవుతుంది. ఇవన్నీ మన మెడిటేషన్ కాదు. అలాగే స్వాదిష్టానం, నెగిటివ్ థాట్స్. మనం ఒక పని చేయాలంటే ముందు అవ్వకపోతేనో అని అనేస్తాము, అవుతుంది అని కాన్ఫిడెంట్గా చెప్పము. ఎందుకు అని అంటే ఒక క్లారిటీ లేకపోవడం. సో ఆ క్లారిటీ కోసం ఏంటంటే స్వాదిష్టాన చక్రం. అలాగే మణిపూరిక చక్రం, నేను చెయ్యగలనా అనేటటువంటి డౌట్, సెల్ఫ్ డౌట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలి. అలాగే ఏంటంటే అనాహత చక్రం, ప్రతి దానికి కూడా ఈర్ష్య పట్టడం. ఇప్పుడు ఏంటంటే పక్కవాడు కొనుక్కున్నాడు, మనం కొనుక్కోవాలి, పక్కవాడికి అది ఉంది నాకు లేదు, ఇలాంటి టైప్ ఆఫ్ నేచర్ వచ్చేసింది. కానీ ఏంటంటే నీ మీద నీకు కొంత ప్రేమ, నీ సంకల్పం మీద నీకు ఒక ప్రేమ అనేది మనిషి స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాడు. వాయుతత్వం అది. అలాగే విశుద్ధి చక్రం, మన మాట తీరు. ఎప్పుడైతే వీటన్నిటిని మన కంట్రోల్లోకి మనం పెట్టుకోగలుగుతామో అప్పుడు ఏంటంటే మనిషికి స్టెబిలిటీ అనేది వస్తుంది. సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ మెడిటేషన్ ఏంటంటే స్టెబిలిటీ ఆఫ్ ద థాట్స్. మన థాట్స్ని మనం స్టేబుల్ చేసి రెగ్యులరైజ్ చేసుకుని ఒక అలవాటు ప్రకారంగా దానిని ట్యూన్ చేసుకుంటూ ఉంటే లైఫ్లోని మనకు వచ్చే ప్రతి హడిల్స్ని కూడా మనం ఓవర్కమ్ చేయొచ్చు. అది హెల్త్ ఇష్యూ కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, మెంటల్, ఫిజికల్, ఎమోషనల్, ఏదైనా సరే. నేను చెప్పేది ఏంటంటే ఇది చేసేస్తే నీ సమస్య తీరుతుంది అని కాదు, దీనిని అలవాటు చేసుకోవడం వల్ల నీలో కొంత మార్పు అనేది ఏర్పరచుకుని నీ లైఫ్ని నువ్వు గెయిన్ చేసుకోగలుగుతావు. నీకు అంటూ ఒక స్టేబుల్ లైఫ్ స్టైల్ని డిసైడ్ చేసుకోవాలి. మనకి ఎన్ని హడిల్స్ అన్నా ఉండనియండి, వాటిని ఓవర్కమ్ చేయాలంటే ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న భావాన్ని మనం వ్యక్తపరిచే విధానాన్ని బట్టి మనకు జరుగుతుంది. అది అవునా అనేట దాంట్లోనే కొంత ఎనర్జీ అనేది ఉంటుంది. సో దానిని ఎలా ఉపయోగించుకోవాలి, మనం ఏ విధమైనటువంటి భావాలను వ్యక్తపరచాలి, ఎక్కడ ఎలా ఉండాలి, ఏ టైంని ఎలా ఉపయోగించుకోవాలి. సో ద మెయిన్ థీమ్ ఆఫ్ ఈ క్లాస్ ఏంటంటే అంటే డబ్బు పరంగా, అలాగే మన సంకల్పం ఏదైతే ఉందో ఈ సంకల్పం వెనకాల ఉన్నటువంటి భయాలు కానీ నెగిటివిటీస్ కానీ ఓవర్కమ్ చేయడానికి దీంట్లోనే మనం కొన్ని స్విచ్ వర్డ్స్ చాంటింగ్ చేయటము, ఓంకారాన్ని కంపల్సరీ చాంట్ చేయటము, మార్నింగ్ 4 o'clock వరకు చక్కగా కూర్చొని ఒక 45 నిమిషాలు నిన్ను నువ్వు స్టేబుల్ చేసుకుని నీ థాట్స్, నీ బాడీని నీ కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే రిమైనింగ్ 23 hours కూడా నీ కంట్రోల్లోనే ఉంటాయి.
కదా. Yes, ma'am. ఒక్క గంట మన కోసం మనల్ని మనం స్టేబుల్ చేసేసుకున్నట్లయితే ఆ తర్వాత నీ యొక్క ఆలోచన విధానం అంతా కూడా నీ చుట్టూనే ఉంటుంది. నువ్వు ఎలా చేయాలి అనేది నీ యొక్క ఇన్నర్ వాయిస్ని నువ్వు గమనించుకోవడము, నీ సబ్ కాన్షియస్ మైండ్ని నువ్వు కంట్రోల్ ఎలా ఉండాలి అనేది నువ్వు డిజైన్ చేసుకోవడము, నీకు కావాల్సింది నువ్వు ఎలా పొందాలి అని అంటే నీ మాట తీరు ఎలా ఉండాలి, ఇవన్నీ ఈ క్లాస్ యొక్క హైలైట్స్ అండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ క్లాస్ డ్యూరేషన్ ఏంటంటే 4 to 4:45 టైమింగ్ మార్నింగ్. ఒకవేళ మార్నింగ్ మేము లేవలేము మేడం అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నైట్ 9:30కి ఉంటుంది. సేమ్ క్లాస్ 9:30కి ఉంటుంది. అంటే ఆ బ్యాచ్ వేరు, ఈ బ్యాచ్ వేరు. అక్కడ జాయిన్ అయ్యే వాళ్ళు అక్కడ, ఇక్కడ జాయిన్ అయ్యే వాళ్ళు ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు మనకి 25th నుంచి యూఎస్ వాళ్ళు కూడా ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను ఈవినింగ్ 4 o'clockకి. బట్ అది కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుందేమో అని అనుకుంటున్నాను. బట్ ఐ కెన్ స్పెషల్లీ అది యుఎస్ వాళ్ళ గురించి యూఎస్ వాళ్ళ కోసమే అనమాట. వాళ్ళు అడుగుతున్నారు. సో 4 to 4:45 అంటే మనకు 4, వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది, 5 అవుతుంది కొంతమందికి. అండ్ 42 days క్లాస్. 42 days ఏంటంటే 21 days మనల్ని మనం చేంజ్ చేసుకోవడం, ఒక అలవాటు పడడం. రిమైనింగ్ 21 days ఈజ్ ప్రాక్టీస్ ఆన్లైన్ లో ఉంటుంది. ఎస్, ఆన్లైన్ లో ఉంటుందండి. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, July 25th అయితే మీకు క్లాస్ స్టార్ట్ అవడం జరుగుతుంది, మెడిటేషన్ క్లాసెస్. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ యూఎస్ వాళ్ళకు కూడా ఈవినింగ్ ఇండియన్ టైంలో ఈవినింగ్ 4 o'clockకి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది July 25th అది కూడా. సో లేదు అనుకుంటే ఎవరికైనా పర్సనల్ అపాయింట్మెంట్ కావాలనుకుంటే మేడంని అప్రోచ్ అయ్యి మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కావాలనుకుంటే అలాగైనా అప్రోచ్ అవ్వచ్చు. పర్సనల్ మెడిటేషన్ క్లాస్ కావాలంటే అది కూడా ఉంటుంది మీకు 1-to-1 ఆన్లైన్లో ఉంటుంది. సో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది మేడంని కాంటాక్ట్ అవ్వచ్చు.